తెలుసుంటే మనోడే వెళ్ళి తనులు తిని డబ్బులు తీసుకొచ్చేవాడే. జోకా? ఏమయ్యా, మీ ఇంటికి వచ్చాము, కాఫీ టీ ఏమి ఇవ్వరా? నేను తీసుకొస్తాను. న్యాయం అడిగితే కొడుతున్నారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? కొట్టింది వీడే, కొట్టించింది మాత్రం చాలా పెద్ద రేంజ్. రేయ్ నా మనిషి, అర్థమైందా? ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఏరియాలో కనిపించావో నాలో ఉన్న పాతగాని బయటికి వస్తాడు. ఎలా రేయ్ ఆగరా. పాపా వీడే మీ నాన్నని కొట్టింది. ఒకసారి వచ్చి చంప మీద లాగి కొట్టు. దామ్మా భయపడకు, నేనున్నానుగా. గనిబాయ్ వద్దు బాయ్, విషయం పెద్దది చేయకండి ప్లీజ్. సుబ్బు, ఇప్పుడు ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదయ్యా, ఇప్పటికీ పెద్దదైపోయింది చూడు. నమస్కారం. నమస్తే. సార్ ఎవరని? I'm Dr. Manoj, neurosurgeon from London. This is my wife Archana. She is also a doctor. మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను. నిజాయితీగా ఉంది. బాబుని చూడొచ్చా? రండి రండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. నా కూతురు. హలో. చాలా బాగా మాట్లాడారండి. నేనైతే ఏడుపు ఆపుకోలేకపోయాను. అందరి చంప మీద కొట్టినట్టు మాట్లాడారు. నాకైతే మీ 5 వేళ్లు నా చంప మీద పడినట్టు అనిపించింది. మాకొకే అబ్బాయి. వాడికి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం. కానీ మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్. కొడుకును కూడా డాక్టర్గా చూడాలని ఫోర్స్ చేసి మరీ మెడిసిన్లో చేర్పించాం. We put him in the best medical college, but he didn't make it. వాడికి ఇష్టం లేని దాంట్లో చేర్చి వాడికి ఇష్టమైంది దూరం చేశాం. ఆ ప్రెషర్ తట్టుకోలేక వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. మీరు మీ అబ్బాయిని కొట్టింది బయటపడింది, కానీ మేము మా అబ్బాయిని కొట్టిన దెబ్బ బయటపడలేదు. మనలాంటి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోక వాళ్ళ జీవితంలో కోలుకోని విధంగా కొడుతూనే ఉన్నాం. మీ అబ్బాయి కోమాలో ఉండడానికి, మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్ లో ఉండడానికి పెద్ద తేడా లేదు. పిల్లల్ని అర్థం చేసుకోవడంలో చదువు లేని వాళ్ళకన్నా చదువుకున్న మనమే ఎక్కువ తప్పు చేస్తున్నాం. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్. రియలైజ్ అయ్యేలోపు అంతా జరిగిపోతుంది. పాపం పిల్లలు కష్టపడుతుంటారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి మనం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. టీవీలో మీ ప్రోగ్రాం చూసిన తర్వాత అనిపించింది, నేను చదివిన చదువు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. అదే చదువు మీ అబ్బాయిని గనక కాపాడగలిగితే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది కదా. రేపు మీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకురండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. cheer up man, nothing to worry. your son is recovering. ఒక చిన్న సర్జరీ చేయాలి. బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయింది. అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యూబ్ సెట్ చేయాలి. ఆ ట్యూబ్ వి డోంట్ గెట్ ఇట్ హియర్, ఇంపోర్ట్ చేయాల్సిందే. ఒక 2 to 2.5 lakhs అవుతుంది, ప్లస్ హాస్పిటల్ బిల్స్. ఇవన్నీ రెడీ చేసుకున్నాక చెప్పారంటే ఐ విల్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ అండ్ యూ విల్ బి ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ ఫీజ్? ఫీజా? పిల్లల్ని మార్కులు మార్కులు అని ప్రెషర్ చేయడం ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. మీరు దీని గురించి చాలా చోట్ల మాట్లాడాలి. అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సుబ్బు, నేను ఇంటర్నేషనల్లీ రినౌండ్ న్యూరో సర్జన్ నే. 17x8 ఎంత అని సడన్ గా నన్ను అడిగితే నేను చెప్పలేను. లైఫ్ ఇస్ బియాండ్ మల్టిప్లికేషన్స్ మ్యాన్. cheer up. థ్యాంక్ యూ డాక్టర్. ఏం పుణ్యం చేశాను, అందరూ మరి వెతుక్కుని వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు. చాలా భయపడిపోయాను. ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు. అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది. జీతం తక్కువే, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ అంతా నీకోసమే, నాకు కాదు. ఎంతమంది జీవితాల్ని మార్చేసేవరా. గర్వంగా ఉంది. నేనే అన్నం పెడుతున్నాను కదా, ఫీజు కడుతున్నాను కదా అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను. నాన్న నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా. ఇప్పుడేంటి, లోన్ శాంక్షన్ అయిపోయింది, పెద్ద డాక్టర్ వచ్చారు, నమ్మకం వచ్చేసిందిరా. ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే నాన్న చంప మీద లాగ కొట్టు. ఏంటి? ఇక నేను ఆపనురా. నువ్వే నా ధోని. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. టీవీలో మాట్లాడింది మీరే కదా సార్? అవునండి. చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. ఇలాగే మా మనోడు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజు 10th రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతోంది సార్. అవును సార్,
మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు? బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్ బాగైపోతాడు. బాధపడకండి సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం కాదు సార్. థ్యాంక్స్ అండి. నీకు యోగం ఉందయ్యా. నా సర్వీసులో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు. సార్ సొంతకం పెట్టాలి, ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు. థ్యాంక్స్ అండి. సూపర్ సుబ్బు. కంగ్రాట్స్ సుబ్బు. సుబ్బు ఆపరేషన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. లండన్ డాక్టర్ చేస్తున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం. ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్, కానీ ఆపరేషనే లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. అది సరే, నేను లేనప్పుడు ఫోన్ ఎవడిస్తున్నాడు? ఉన్నాడుగా మనాడు. జ్యోతిష్యుడితో టై అయిపోయినగా సెట్ అయిపోయింది. అరే పాపం. సుబ్బు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళొచ్చేస్తాను. అలాగే. ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి సుబ్బు. ఇప్పుడే అంతా మంచిగా జరుగుతుంది సార్. చాలా నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పారు. హీల్ బి ఆల్ రైట్. ఏమైంది సార్? అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయ్యుండి గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా? అది ఇప్పుడున్న మీడియాతో. ఇప్పుడు అవన్నీ మానేశాను సార్. బట్ ఇట్ ఈస్ టూ లేట్. మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, ఓపెన్ చేసి చూడు. చూడు. నిన్ను సస్పెండ్ చేశారు. నువ్వు టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేశారు. నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు. నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధి అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ని కన్సల్ట్ చేసి కనీసం లోన్ ఉన్న ఎమ్మని బ్రతిలాడాను. నీ మీద ఉన్న ఎలిగేషన్ దాన్ని రిజెక్ట్ చేశాను. ఐఎమ్ సారీ సుబ్బు, ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా, బట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రూల్స్ ఫాలో చేయాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. బాధపడుతున్నా సుబ్బు, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దాం. కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. ఏ సుబ్బు ఏంటి నువ్వు ఇక్కడ? చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇటు తీసుకొచ్చాను. నీకు ధైర్యం ఎక్కువే. అవును, సముద్రం సార్ వీడికి ఆపరేషన్ అన్నారు, ఎప్పుడది? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. ఉంది నేను చూసుకుంటాను. పద. ఆఫీసర్, సీఎం స్కానర్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. గెట్ రెడీ. ఎవరిబడి దేర్? యు సార్ మీడియా సార్. మీడియా. ఏంటి సుబ్బు వీడిని తీసుకొని జనంలోకి వచ్చావు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉంటున్నాడు, బయటకు తిద్దాం. అందుకని సీఎం ఫంక్షన్ తీసుకొస్తావా? ఎనివే జాగ్రత్త. ఓకే సార్. ఆఫీసర్, బిఆర్ఆర్ ఇటు నుంచి ఎవరిని వదిలిపెట్టకండి. మాట్లాడాలి ప్లీజ్ సార్, 5 నిమిషాలు మాట్లాడాలి సార్. ప్లీజ్ సార్. సార్ లేకపోతే షూట్ చేసి పారేస్తారు. చచ్చిపోతాం సార్, పర్వాలేదు సార్, కానీ సీఎం తో మాట్లాడుకుంటూ వెళ్ళాం సార్. సీఎం సార్, సీఎం సార్, సీఎం సార్. సీఎం సార్, అతను టెర్రరిస్ట్ కాదు సార్. హి ఇస్ ఎన్ ఇండియన్ సిటిజన్. ఐ నో హిమ్. సార్ 5 నిమిషాలు మాట్లాడమండి సార్, ప్లీజ్ సార్. లీవ్ హిమ్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. సీఎం సార్ తో మాట్లాడండి ప్లీజ్. వదలండి. నేను ఏం చేస్తున్నారు? టూ ఏజెన్సీ. సీఎం గారు మాట్లాడండి. సీఎం గారు మాట్లాడుతున్నారు. సీఎం గారు మాట్లాడుతున్నారు. చెక్ చేసుకోండి. నా దగ్గర ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి మీ సమస్య? మీతో 5 నిమిషాలు మాట్లాడాలి సార్. ఏదైనా పనుంటే ఆఫీస్ రావాలి లేదా ఇంటికి రావాలి. ఇలా పబ్లిక్ లోనూ రోడ్డు మీద గొడవ చేయకూడదు. రోడ్డు మీదకి నేను రాలేదు సార్, వచ్చేలా చేశారు. అసలు మా వంటి వాళ్ళు మీ ఇంటికి కాదు, మీ ఇంటి ముందున్న రోడ్డు కూడా రాలేదు సార్. సరే చెప్పండి, వినపం ఏదైనా తీసుకొచ్చారా? 17x8 ఎంత సార్? చెప్పండి సార్, 17x8 ఎంత సార్? వాట్ ఇస్ దిస్? క్యాలిక్యులేటర్ లో చూడొచ్చుగా. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరేంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్. ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? చెప్పండి సార్, చిన్నప్పుడు చదివారు కదా, చెప్పండి సార్.
లుక్, డోంట్ వేస్ట్ మై టైం. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. బడ్జెట్ గురించి అడగండి, ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి, చెప్తాను. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటే అడగండి, చెప్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి? ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రన్స్? నా బిడ్డ చదువుకోవాలని నేనే సార్ ఎగ్జామ్స్ రాయాలి? 70 నుండి 80 ఎంత తెలియకపోతే నా కొడుకు మొద్దా సార్? ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి దేనికి పనికిరాడా సార్? వేస్ట్ ఫెలోనా సార్? ఐఐటి అప్లికేషన్ ఆన్లైన్ లో తీసుకోగలుగుతున్నాం సార్, కానీ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ 3 రోజులు క్యూలో నిలబడాలి? చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. పిల్లలకి చదువు అనే ప్రెషర్, తల్లిదండ్రులకు ఫీజు కట్టమనే ప్రెషర్, స్కూల్ టీచర్స్ కి 100% రిజల్ట్ తెచ్చుకోవాలనే ప్రెషర్. ఎందుకు సార్ చదువు ఇంత భారం అయిపోయింది? దీన్ని ఎవరు సరి చేస్తారు సార్? మీరు కాదా? చూడండి సార్, 70 నుండి 80 తెలియక నా కొడుకు కోమాలో ఉన్నాడు సార్. ఇది న్యాయమా అని అడిగినందుకు ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించారు సార్. నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు సార్. అది కూడా తట్టుకున్నాను సార్. కానీ 20 సంవత్సరాలుగా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తీసేశారు సార్. గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా అని బాబు ఆపరేషన్ కి అప్లై చేసిన లోన్ కూడా క్యాన్సిల్ చేసేశారు సార్. అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్? నేను ఏం అడిగాను సార్? నేను నా బాబుని చదివించుకోవాలనుకోవడం తప్ప సార్? నా బాబుని కాపాడుకోవాలనుకోవడం తప్ప సార్? చెప్పండి సార్. మీ గురించి విన్నాను, కానీ మీ సమస్య ఇంత సీరియస్ అని నాకు తెలియదు. డోంట్ వరీ, మీకు మీ ఉద్యోగం, మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన లోను, ఈ 2 పనులు వెంటనే జరిగిపోతాయి. చాలదు సార్. బాధితుడు నేను ఒక్కడే కాదు సార్. నాలాగే చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్. సార్, చదువు పిల్లలకి శిక్షలా మారింది సార్. చదువు వల్ల పిల్లలు ప్రతి ఇంటికి భారం అవుతూనే ఉన్నారు సార్. ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్లో చదువుతూనే, ఇంకోవైపు 100% రిజల్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం సార్. పాపం సార్ పిల్లలు. ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, వేరే మార్గం లేదు. నా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కష్టపడి చదువుతున్నారు. కష్టపడకూడదు సార్. ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. చదువు రాకపోతే ఏంటి సార్? ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకాలిగా. నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్, ఫిజిక్స్ రాదు సార్, బట్ క్రికెట్ తెలుసు, బాగా ఆడతాడు. దానికి మార్కులు వేస్తే స్టేట్ నంబర్ 1 వస్తాడు సార్. బుద్ధి ఉన్న పిల్లలు, బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్, టీచర్స్, స్కూలు, అధికారులు, ప్రభుత్వం బాధ్యత. అలా చేయకుండా పిల్లోడిని మొద్దు, పనికిరాని వాడని చెప్పడం తప్పు సార్. మహాపాపం. సిగ్గు లేకుండా మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం సార్. ఇవన్నీ మారాలి సార్. సార్, మీ ఒక్క సంతకం భావి తరాల తలరాతని మార్చేస్తుంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు మనసు పెడితే మార్పు వస్తుంది సార్. ప్లీజ్ సార్, ఏదైనా చేయండి సార్. ప్లీజ్ సార్. నేను మీకు మాటిస్తున్నాను, ఎడ్యుకేషన్ లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్పులు చేస్తాం. ఒక్క రోజులో జరగదు, కానీ త్వరలోనే జరుగుతుంది. మీరు మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్రికెటర్ అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్. సార్ సార్, ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. గైస్ కమ్ కమ్ ఆన్. Subbu, you can relax now. He will be all right. థ్యాంక్ యూ సార్. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సార్, నేను బాబుని చూడొచ్చా? యూ కెన్ సీ హిమ్, కానీ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, కమ్ బ్యాక్.